నిర్గమకాండములో 25వ అధ్యాయము. నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అలాగనే మరి కొంచెము కిందకి 10వ వచనం నుండి నేను చదువుతాను, మీరు దయచేసి గమనించండి. వారు తుమ్మకర్రతో ఒక మందస్సమును చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరలున్నర, దాని ఎత్తు 3 మూరలున్నర. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపబలెను. లోపలను వెలుపలను దాన్ని పొదిగింపబలెను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి, ఒక ప్రక్కను 2 ఉంగరములను, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములను ఉండునట్లు దాన్ని 4 కాళ్లకు వాటిని చేయవలెను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి, వాటితో ఆ మందస్సమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరముల్లో ఆ మోతకర్రలను దూర్చవలెను. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములోనే ఉండవలెను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. గత వారము ఈ నిబంధన మందసం గురించి, అనగా అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆ వస్తువు గురించి మనము గత వారం చూసాం. ఈ రోజున వస్తువు గురించి చెప్పను కానీ, ఆ వస్తువు దేనైతే సూచిస్తూ ఉందో దాని అర్థం ఏంటో బైబిల్ నుండి ఒక ఎగ్జాంపుల్ తీసి ఈ రోజున కొన్ని విషయాలు బోధిస్తాను. దేవుడు నిబంధన మందసాన్ని తయారు చేయమని దేవుడు మోషేకి చెప్పాడు. ఎందుకంటే 8వ వచనంలో ఉంది అక్కడ, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఈ మందసము దేని కొరకు అంటే, నేను వారిలో నివసించున్నట్లు దీన్ని వాళ్ళు తయారు చేయాలని దేవుడు చెప్పాడు. దీన్ని తయారు చేయాలన్నటువంటి ఆలోచన దేవునిది. కానీ తయారు చేయడానికి అవసరం ఏంటంటే ప్రతి వస్తువును కూడా సమకూర్చవలసింది మాత్రము ఇజ్రాయేల్ ప్రజలే. దానికి మీనింగ్ ఏంటో కూడా చెప్పాను. ఎందుకని దేవుడే దాన్ని తయారు చేయాలన్నప్పుడు అది అతి పరిశుద్ధమైనటువంటిది కాబట్టి దేవుడే స్వయంగా దాన్ని చేయకుండా ఒక మనిషిని ఎందుకు చేయమని చెప్పాడు, మనుషులు ఎందుకు తీసుకొని రమ్మన్నాడు. ఇటువంటిది పరిశుద్ధ స్థలం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం. ఇది దేవుడు మనుషులతో సహవాసం చేయడం ఇది ఒక గొప్ప భాగ్యం. ఇది ఆ రోజుల్లో దేవుడు అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇస్తూ, మీరు తయారు చేయండి, నేను వచ్చి మీలో నివాసము చేస్తాను. అక్కడ మనం చదివితే దేవుడు నేను మీ మధ్య నివాసం చేస్తాను అనలేదు. జనరల్ మనము బైబిల్ చదివినప్పుడు ఏదైతే ఈ పరిశుద్ధ దేవుని యొక్క గుడారం లేదా మందిరం ఉందో దీని చుట్టూరు కూడా ఈ 12 గోత్రాల వారు చుట్టూ కూడా దేవుడు నియమించే స్థలాల్లో వీళ్ళు ఉంటారు. వారి మధ్యలో దేవుడు ఉంటాడు. ఈ గుడారం అంటే వారి మధ్యలో ఉంటుంది. ఇది మధ్యలో ఉండినట్లుగా దేవుడు చుట్టూ వాళ్ళు ఎక్కడ ఉండాలో దేవుడు ముందుగానే నిర్ణయించి చెప్పాడు. కానీ ఇక్కడ దేవుడు నేను వారి మధ్య ఉంటాను ఇక్కడ దేవుడు చెప్పట్లేదు, నేను వారిలో నివసించున్నట్లు అన్నాడు దేవుడు. అంటే దేవుడు కేవలము ఏదో ఒక స్థలంలో ఉన్నటువంటి మనుషులు కూడుకున్న ఒక స్థలంలోనే కాదు, కానీ దేవుడు అసలు నిజంగా ఆయన యొక్క నిత్య సంకల్పం ఏమిటంటే కేవలం ఏదో ఒక ప్లేస్లో ఉండాలనేటువంటిది కాదు, లేదా యెరూషలేము పట్టణంలో ఉండాలనేటువంటిది కాదు, మనుషుల్లో నివాసం చేయాలనేటువంటిది దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశము. అది నెరవేరబడడానికి యేసుక్రీస్తు రావాల్సి ఉంది కాబట్టి అది జరిగే వరకు కూడా దేవుడు దీన్ని నియమించాడు. అందుకని చెప్పి హెబ్రీ పత్రికలో మనం స్టార్టింగ్ లో చదువుకున్నాం. ఇవన్నీ కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి కూడా ఛాయ, నూతన నిబంధనలు అంతా కూడా అసలైనటువంటిది. ఇప్పుడు మనం అసలైనటువంటి దానిలో ఉన్నాం. అందుకని ఒకసారి చూడండి, ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఈ వస్తువుల గురించి మనం చదువుతున్నప్పుడు వాళ్ళు ఎంత జాగ్రత్త తీసుకోవాలని దేవుడు చెప్పాడో, ఇప్పుడు అసలైనటువంటి దాంట్లో మనం ఉన్నాము కాబట్టి ఒక ఛాయలో బ్రతికేటువంటి వాళ్ళకే దేవుడు అన్ని జాగ్రత్తలు చెప్పినప్పుడు అసలైనటువంటి దాంట్లో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఇంకా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనేటువంటిది ఆలోచన చేయాలి. కాబట్టి ఈరోజు చాలా మంది అలా అనుకోవట్లేదు. చాలా మంది అనుకుంటే పాత నిబంధనలో దేవుడు వాళ్ళని శిక్షించాడు కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ ఇది కృపాకాలం, మనం ఎలాగున్నా సరే పర్లేదు అనుకుని నిలబెడతలు ఉంటున్నారు. కానీ దేవుడు దాన్ని ఒప్పుకోవట్లేదు. న్యూ టెస్ట్మెంట్ అన్నప్పుడు ఇంకా నెరవేర్పులోనికి వచ్చాం కాబట్టి ఇప్పుడే మనం ఇంకెక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. వాళ్ళకి అన్ని విషయాలు ఆ రోజున అర్థం కాలేదు, కానీ అది నెరవేర్పు జరిగిన తర్వాత మనం బ్రతుకుతున్నాం కాబట్టి
దాన్ని కూర్చేటువంటి వివరణ నూతన నిబంధన గ్రంథము ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి వాటికి మీనింగ్ ఏంటో హెబ్రీ పత్రికలో పౌలు మనకు చెప్తున్నాడు కాబట్టి మనకి ఇంకా ఎక్కువ విషయాలు అర్థమవుతున్నాయి కాబట్టి మనం ఇంకా ఎక్కువ శ్రద్ధ కలిగి బ్రతకాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు అన్నాడు, నేను వారిలో నివాసము చేస్తాను కాబట్టి దీన్ని కట్టండి అన్నాడు. ఇప్పుడు మందసం విషయానికి వచ్చేసరికి దేవుడు దానికి బాక్స్ లాగా తయారు చేయమని చెప్పాడు. ఆ తర్వాత దేవుడు అన్నాడు అక్కడ దానికి అది మొత్తం అంతా బంగారుతో చేయాలన్నాడు దేవుడు. చేసి దానికి 4 పక్కల కూడా ఉంగరాలు ఉండాలన్నాడు దేవుడు. దాన్ని ఏంటంటే తుమ్మకర్ర అవి అందులో దూర్చి ఉంచాలి, అది ఎప్పుడు పర్మనెంట్గా అందులోనే ఉండాలి అన్నాడు. ఇప్పుడు చూడండి దేవుడు దాన్ని ఎందుకు అలా చెప్పాడంటువంటిది చాలా ప్రాముఖ్యం. ఇది మనం జనరల్గా దేవుడు అందులో ఉండమని చెప్పాడు కాబట్టి జస్ట్ ఏదో ఉండడానికి ఏమో అనుకుంటాం. కానీ ఎందుకు దేవుడు అది ఎప్పుడు కూడా ఆ రింగ్స్ లోనే ఉండాలని చెప్పాడంటువంటిది మనం ఆలోచన చేస్తేనే అందులో ఉన్న ఆత్మీయ విషయం అంటే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని యొక్క మందసం అనేటువంటి దాన్ని మోయాల్సి వచ్చినప్పుడు అది ఎవరు పడితే వాళ్ళు మోయడానికి వీలు లేదు, ఎలాగ పడితే అలాగ దాన్ని తీసుకుని వెళ్ళడానికి వీలు లేదు. ఒకసారి దావీదు, నెక్స్ట్ నేను చెప్తాను వీలైతే, ఒకసారి దావీదు ఈ నిబంధన మందసాన్ని తీసుకుని వద్దాం అనుకున్నప్పుడు అని చేస్తాడంటే ఒకసారి కొంతమందిని పంపిస్తాడు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఎద్దుల బండి మీద ఎక్కించుకొని తీసుకొని వచ్చేస్తారు. అది యాక్చువల్ దేవుని చిత్తం కానే కాదు. దేవుని మందసం అనేటువంటిది యాజకులే మోయవలసి ఉంది, వాళ్ళు కూడా తమను పరిశుద్ధపరచుకొని మోయవలసి ఉంది, మనుషుల భుజముని పైనే అది రావాల్సి ఉంది. కానీ దావీదు ఆ రోజున అవగాహన లేకుండా దాన్ని చేస్తాడు. దానివల్ల కొంత నష్టపోయాడు దావీదును, ఇజ్రాయెల్ ప్రజలు నష్టపోయారు అక్కడ కొంతవరకు. ఇప్పుడు చూడండి దేవుడు ఇక్కడ ఆ రింగ్స్ లో కర్రలు ఎప్పుడు ఉండాలని దేవుడు ఎందుకు చెప్పాడంటే అది ఎప్పుడు కూడా దాన్ని తీసేది బండి మీద పెట్టేసి మనుషులు రిలాక్స్ గా ఏదో ఒక బండి వేరేదేదో మోసుకొని వెళ్ళడానికి వీల్లేదు. అది మనుషులు తమ భుజముల పైన మోసుకొని తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అంటే భుజముల పైన మోసుకొని తీసుకెళ్లాల్సి ఉందంటే అర్థం ఏంటంటే అక్కడ దేవుడు మనిషికి ఆ రెస్పాన్సిబిలిటీని ఇస్తున్నాడు. దేవుని సన్నిధి అనేటువంటిది మీ చేతులపైన ఆధారపడి ఉంది, అది మీ జీవితాలపైన ఆధారపడి ఉంది అనేటువంటి విషయాన్ని దేవుడు నేర్పించడం కొరకే ఆ రోజున ఎలా పడితే తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు, ఇది మనుషులే మోయవలసి ఉంటుంది అని దేవుడు ఆ రోజున చెప్పాడు. అందుకనే ఆయన స్పెసిఫిక్ అందులోనే పర్మనెంట్గా ఉండాలనేటువంటి దేవుడు చెప్పాడు. కనుక ఇప్పుడు చూడండి ఆవరణం మనం చూసుకున్నాం, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఈ నిబంధన మందసము ఉంటుంది. అక్కడ యాక్చువల్గా దేవుడే ఉంటాడు. బయట ఆవరణంలోకి వచ్చేసరికి సూర్యుడు వెలుగును ప్రకాశింపచేస్తుంటాడు. కానీ పరిశుద్ధ స్థలంలోకి వచ్చేసరికి అక్కడ దీప వృక్షం ఉంది. అయితే పరిశుద్ధ స్థలంలోకి వచ్చేసరికి అక్కడ ఏది వెలిగించడానికి ఏమీ లేదు. అక్కడ దేవుడే వెలుగై ఉండి తన మహిమ ద్వారా అక్కడ వెలుగును ప్రకాశింపచేస్తుంటాడు. ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒక్కసారి వెళ్లి యాజకత్వ పని జరిగిస్తూ బయట వధించినటువంటి ఆ యొక్క జంతువు యొక్క రక్తాన్ని తీసుకొని వచ్చి ఆ యొక్క బలిపీఠ మీద చల్లుతాడు. సంవత్సరానికి ఒకసారి చేస్తాడు. ఆ ప్రధాన యాజకుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని దాన్ని చేయవలసి ఉంటుంది. ఇది దేవుడు నియమించిన పద్ధతి. కనుక ఏంటంటే అతి పరిశుద్ధ స్థలం అన్నప్పుడు అది నిజంగా దేవుడు ఉండేటువంటి ఒక స్థలం. అది యాక్చువల్ చెప్పండి అది దేవుని యొక్క సన్నిధి. ఇప్పుడు చూడండి, ఇప్పటికి మనం దేవుడు తయారు చేయమని చెప్పినటువంటి దాన్ని చూసాం. దేవుడు ఈ వస్తువుని దీంతో తయారు చేయండి, ఇది పలానా చోట పెట్టండి, దీని మీనింగ్ ఇది అన్నాడు. ఇప్పుడు కాబట్టి మనం గత వారంలో మొత్తం దాదాపు అన్ని వస్తువులు మనం చూసుకున్నాం. అయితే ఇప్పుడు మోషే అన్నింటినీ కూడా ప్రజలు కట్టారు. కానీ అసలైనటువంటి కార్యము తర్వాతే జరగాల్సి ఉంది. అదేంటో చూద్దాం. చూడండి, నిర్గమకాండము చివరి అధ్యాయం, నిర్గమకాండం 40వ అధ్యాయము. నిర్గమకాండం 40వ అధ్యాయం. నిర్గమకాండం 40వ అధ్యాయము. చూడండి, దేవుడు దీన్ని తయారు చేయమని చెప్పిన తర్వాత ప్రతిదీ కూడా దేవుడు చెప్పినట్లుగానే ఇక్కడ మోసే చేయడం మనం చూస్తాం. అయితే ఒకసారి బైబిల్లో చూడండి, కొన్ని విషయాలు మనం చదువుదాం. నేనే చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. 40వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతాను. మోషే ఆ ప్రకారము చేశాను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేశాను, అలాగునే చేశాను. గమనించి ఇక్కడ సింపుల్ గా మోషే చెప్పినట్టుగా దేవుడు చేశాడు అంటే సరిపోద్దు. కానీ అక్కడ అలా లేదు. దేవుడు దాన్ని వివరిస్తే ఏమన్నాడంటే, ఒకసారి చదువుతాను, మరలా ఫాలో అవ్వండి. 16వ వచనం, మోషే ఆ ప్రకారము చేశాను అంటూ మళ్ళీ వెంటనే బైబిల్ ఏమంటుందంటే, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేశాను, అలాగునే చేశాను. బేసిక్గా ఒకటే మీనింగ్ అంటే దేవుడు చెప్పింది మోసే చేశాడు అంతే. కానీ దేవుడు చెప్పాడు, మోసే చేశాడు, దాన్ని చేశాడు, అలాగునే చేశాడు. ఎందుకని? దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పినట్లుగా మోసే చేశాడు, దేవుడు చెప్పినట్లుగానే చేశాడు. ఎందుకు? దేవుడు అన్నిసార్లు దాన్ని రాసి ఉంచాడు. గమనించండి, ఇది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనసు నుండి వచ్చిన ఆలోచన. ఇది ఈ గుడారం అంటే తయారు చేయాలనుకుంటుంది. ఇది మనిషి ఇప్పుడు తన ఎంత నైపుణ్యతతో దీన్ని తయారు చేసినప్పటికి కూడా ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత
అంటే ఇక్కడ మోషే ఎవరి ద్వారా అయితే దీన్ని చేయించాలనుకుని దేవుడు చెప్పాడు, దాని ప్రకారం మనిషి దాన్ని ఆ బంగారంతో చెక్కడం కానీ ఇవన్నింటినీ చేసి వాటి ప్లేసెస్లో పెట్టిన తర్వాత అసలైనటువంటి కార్యం అక్కడే ప్రారంభము అవ్వబోతుంది. మనం తయారు చేసి పెట్టగానే మొత్తం ఎంత అయిపోయింది అనేటువంటిది కాదు. నేను తయారు చేసి పెట్టాను కాబట్టి మొత్తం కంప్లీట్ అయిపోయిందండి, నా చేతుల మీద నేను దాన్ని కట్టేశాను గుడారాన్ని అనడానికి వీల్లేదు. అది జస్ట్ మానవ రీతిగా మన వైపు మనం ఏమేమి చేయాలో అవన్నీ మనం చేస్తున్నాం అంతే. కానీ అంతా ఎవరి కొరకు చేస్తున్నాము? దేవుడు మనుషుల మధ్య నివాసం చేద్దాం అన్నాడు కాబట్టి నేను కట్టేగానే సరిపోలేదు, నేను కట్టిన దానిలోనికి దేవుడు రావాల్సి ఉంటుంది, నేను చేసినటువంటి దానిలోనికి దేవుడు రావాల్సి ఉంటుంది, అని నేను చేసిన దాన్ని దేవుడు అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత గొప్పగా చేసిన ప్రాముఖ్యం కాదు, దేవుడు దాన్ని అంగీకరించాడా లేదంటే ప్రాముఖ్యము. ఈ రోజులు అంటే మనం దాన్ని పట్టించుకోం. ఈ రోజులు ఏంటంటే ఏం చేసినా సరే, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా సరే, నాకు చేయాలనిపించింది అంటే దేవుని మహిమ కూడా గొప్పగానే చేశాడని చెప్పేవాళ్ళు ఉంటాం. కానీ దేవుడు అంగీకరించాడా లేదన్న దాని ఎవరూ ఆలోచన చేయట్లేదు. నాకు చేయాలనిపించింది, నేను చేశాను అంతే. అది మంచి పనే కదండి, చేస్తేనే అంటారు. మంచి పని అయినా సరే దేవుడు చెప్తే తప్ప నువ్వు చేయడానికి వీలు లేదు. నీకు ఇష్టం కాబట్టి అని చెప్పేసి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకు వచ్చేసరికి, పరిచయ విషయానికి వచ్చేసరికి నీ నచ్చింది కాబట్టి చేయడానికి వీలు లేదు. ఒకసారి దావీదు అలాగా అనుకున్నాడు, తనకు చర్చి కట్టాలనిపించింది, ఆయన భక్తిపరుడు, కడదాం అనుకున్నాడు, కానీ దేవుడు వద్దన్నాడు. చర్చి కట్టడం తప్పేం లేదు, మంచి పని. వాళ్ళు కట్టే అర్హత ఉందంటే దావీదు ఖచ్చితంగా ఉండొచ్చు, కానీ దేవుడు వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు? దావీదు అది చెడ్డోడని మనం చెప్పలేం, కానీ దేవుని యొక్క నిర్ణయంలో అది దావీదు ద్వారా కాదు అని దేవుడు నిర్ణయించుకున్న తర్వాత ఇంకా దాన్ని నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తాను నాకు వీలు లేదు. ఈరోజు లేదని అంతే, సేవ చేయడమని అంతే. నాకు సేవ చేయాలనిపిస్తుంది కాబట్టి వచ్చాను కాదు, నాకు సేవ చేయాలని భారం ఎందుకు ఉందని నేను చేస్తానంటే కుదరదు. చేసుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళొచ్చు, కానీ దాన్ని దేవుడు అంగీకరిస్తానని గ్యారంటీ ఏమీ లేదు. యాక్టివిటీ జరగచ్చు, కార్యాలు జరుగుతుండొచ్చు, కానీ దేవుడు అంగీకరిస్తున్నాడా లేదనేటువంటిది మాత్రం పరిశీలించుకోవాల్సినటువంటి ఒక విషయం. ఇక్కడ మోషే చేశాడు. బైబిల్ ఏముంటుందంటే దేవుడు చెప్పినట్టుగా అలాగే మోషే చేశాడు, అలాగనే చేశాడు. ఎందుకని ఆ మాట అంటే దేవుడు చెప్పినట్లుగా కార్యాలు జరగవలసి ఉంది. ఇప్పుడు అందుకే ఒకసారి ఆలోచించండి, మనకు నచ్చినటువంటి రీతిలో సొంత జ్ఞానం ఉపయోగించి కార్యాలు చేయడానికి వీలు లేదు. ప్రతి దానికి కూడా ఆత్మ సంబంధమైన ప్రతి కార్యానికి, సంఘం జరిగే ప్రతి కార్యాలకి దేవుడు ఒక విధానాన్ని ఖచ్చితంగా బైబిల్ ఇచ్చాడు. ఏది కూడా బైబిల్లో లేదు, మనకు తెలియదు కాబట్టి మనం ఎలా పడితే చేసుకోవచ్చు, మన వీళ్ళని బట్టి చేసుకోవచ్చు అన్నది వీలు లేదు. బైబిల్లో దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఇచ్చాడు, వాటి ప్రకారమే కార్యాలు జరగవలసి ఉంది. మనం ఏం చేసినా సరే ఆ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాల్సిందే. మోషే అంత గొప్ప నాయకుడు అయ్యి ఉండి, అంత గొప్పగా భారం కలిగి ఇజ్రాయేల్ ప్రజల కొరకు అంతగా ప్రయాసపడిన వ్యక్తి దేవుడు చెప్తున్నాడు, బైబిల్లో మనకు చెప్తున్నాడు, మోషే చేశాడు, దేవుడు చెప్పినట్లుగా దాన్ని చేశాడు. ఆ తర్వాత చదవండి, కొంచెం కింద చదువుకుందాం, నేనే చదువుతాను. 17వ వచనం. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలబెట్టబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, మరలా గమనించండి, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలబెట్టి దాని దిమ్మలను వేసి అంటున్నా. కొంచెం చదువుకెళ్దాం, 20వ వచనం మరలా. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి మందసమునకు మోతకర్రను దూర్చి దాని మీద కర్ణాపీఠము ఉంచెను. మరలా 22వ వచనం. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అని మనం చూస్తున్నాం. మరలా 24వ వచనం. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, మరలా 26వ వచనంలో కూడా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతని ప్రత్యక్ష గుడారములో అడ్డతెర ఎదుట బంగారు ధూపవేదిక ఉంచారు. మరలా 28వ వచనం 2 లైన్లు చూస్తే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. మరలా 30వ వచనం యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. మరలా 33వ వచనంకి వచ్చేసరికి 33వ వచనం మొత్తం చదువుతాను. మరియు అతడు మందిరమునకు బలిపీఠమునకు చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. కాబట్టి మోషే పనిని చేశాడు, కానీ బైబిల్లో జస్ట్ మోషే పనిని చేశాడు, ఏదో రకంగా పనిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన బైబిల్ చెప్పట్లేదు. మోషే చేశాడు, కానీ యెహోవా చెప్పినట్లుగా చేశాడు. పని అయ్యిందా లేదంటే ప్రాముఖ్యం కాదు, పని ఎవరు చెప్పినట్టుగా జరిగిందనేటువంటిది ప్రాముఖ్యము. బైబిల్లో దేవుడు అన్నిసార్లు యెహోవా చెప్పినట్లుగా మోషే చేశాను, యెహోవా చెప్పినట్లుగా మోషే చేశాను. ఎందుకంటే అది దేవుని పని అన్నప్పుడు దేవుడు చెప్పినట్లుగానే జరగాల్సి ఉంది. అందుకని మోషే చేసిన సింబల్ ఒక మాటలో చెప్పట్లేదు. అక్కడ ఏముంటుందంటే మోషే దేవుడు చెప్పినట్టుగా యెహోవా చెప్పినట్లు మోషే చేశాను చెప్పుకొచ్చి చివరిలో ఏముంటుందంటే అలాగున మోషే పని
సంపూర్తి చేశాను. ఇప్పుడు మోషే వైపు నుండి ఏమేమి చేయాలో మోషే అన్ని చేశాడు. అంటే ఏమేమి చేశాడు? అది చేశాడు, ఇది చేశాడని కాదు, యెహోవా చెప్పినట్లుగా చేశాడు. మోషే ఏమేమి చేశాడు పాయింట్ కాదు అక్కడ. మోషే దేవుడు చెప్పినట్టు చేశాడు, అది విషయం అక్కడ. మోషే దీని బ్రహ్మాండం డిజైన్ చేశాడు, దాని బ్రహ్మాండంగా డిజైన్ చేశాడు పాయింట్ కాదు అక్కడ. దేవుడు మోషే యెహోవా చెప్పినట్లుగా చేశాడు. ఆ తర్వాత వచ్చిన చూడండి, అప్పుడు చూసారు, అది అండర్లైన్ చేసుకోండి కావాలంటే మీరు. అంటే మోషే దేవుడు చెప్పినట్లుగా ప్రతి కార్యాన్ని చేసిన తర్వాత అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. గమనించండి, దేవుడు ఎప్పుడు అందులోకి వచ్చాడు? నిజంగా దేవుడు ఎప్పుడు నిజంగా అందులో సంచారం చేశాడు? దేవుడు ఎప్పుడు అందులో నివాసం చేశాడు? దేవుడు ఎప్పుడు వచ్చాడు అందులో కంటే మోషే దేవుడు చెప్పినట్లుగా ప్రతి కార్యాన్ని చేసిన తర్వాత, దాన్ని మోషే కంప్లీట్ చేసిన తర్వాత, దేవుడు చెప్పినట్లు అక్కడ పని అయిందనే విషయాన్ని దేవుడు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు అంట దేవుడు మేఘం రూపంలో ప్రత్యక్షమై అందులోకి వచ్చాడంట. యెహోవా తేజస్సు మందిరము నింపాను. 35వ వచనం, ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకయుండెను. గమనించండి, అన్ని దగ్గరుండి అన్నిటినీ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఈ నిబంధన మందసాన్ని పెట్టింది మోషే. బయటకు వచ్చిన తర్వాత ఏవైతే ఉండాలో అవన్నీ కూడా దీపస్తంభము, సముఖపు రొట్టెలు, ధూపవేదిక, పరిశుద్ధ స్థలం అన్నింటినీ ప్లేస్ చేసిందే మోషే. మరలా ఆవరణముకు వచ్చేసరికి గంగాలము, బలిపీఠము రెండింటినీ చేసింది మోషే. చేసి అంతా చేసిన తర్వాత మోషే బయటకు వచ్చాడు. దేవుడు పరలోకం చూసిన తర్వాత మోషే దేవుడు చెప్పినట్లుగా అది ఉందన్న విషయాన్ని, తాను చెప్పినట్లుగా దాని కార్యం జరిగింది అన్నప్పుడు అప్పుడు దేవుడు అందులోనికి వచ్చాడు. ఇప్పుడు చూడండి, అప్పటికి ఇప్పుడు వ్యత్యాసం ఏంటి తెలుసా? అప్పటికి మోషే అన్నింటినీ చేసి అన్నింటినీ కరెక్ట్ ప్లేస్లో పెట్టి బయటకు వచ్చాడు. అప్పటికి మోషే లోపలే తిరిగారు ఫ్రీగా. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అంతా ఓకే అన్న తర్వాత దేవుడు సొంత నివాసం చేసిన తర్వాత అప్పటి వరకు లోపడే తినేటువంటి మోషే కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళలేకపోయాడంట. అంటే ఖచ్చితంగా దేవుడు చెప్పినట్లుగా మోషే చేసిన తర్వాత ఆ ప్లేస్ ఖచ్చితంగా ఇంతకు ముందుకి ఇప్పటికి ఖచ్చితంగా చాలా డిఫరెన్స్ అక్కడ ఏర్పడింది. ఇప్పుడు చూడండి, ఆ వ్యత్యాసం మనం కనుగొనాలి. మోషే కట్టాడు, మోషే ఫ్రీగా తిరిగి లోపల, కానీ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత దేవుడు దాన్ని అంగీకరించిన తర్వాత, దేవుడు అందులోకి వచ్చి నివాసం చేసిన తర్వాత మోషే సైతం అందులోకి వెళ్ళలేకపోయాడు. అన్ని వస్తువుల్ని అక్కడ పేర్చినటువంటిది మోషే, కానీ మోషే కూడా వెళ్ళలేకపోయాడు. అంటే ఆలోచించండి, నిజంగా దేవుడు అక్కడ వారి మధ్యన సంచరిస్తున్నాడు. దేవుడు అక్కడికి వచ్చి వారి మధ్య నివాసం చేస్తూ ఉన్నాడు. అందుకని అది పరిశుద్ధ సన్నిధి. వస్తువు పరిశుద్ధమైంది కాబట్టి అది పరిశుద్ధ స్థలం కాదు. దేవుడు వచ్చి అక్కడ నివాసం చేశాడు కాబట్టి అది పరిశుద్ధ స్థలంగా ఉంది. దేవుడు ఎందుకంటే వచ్చాడు అంటే దేవుడు చెప్పినట్లుగా మోషే చేశాడు కాబట్టి దేవుడు అక్కడికి వచ్చాడు. ఇప్పుడు నేను ఆ పాయింట్ స్పెసిఫిక్గా స్ట్రెస్ చేస్తున్నాను. దేవుడు చెప్పినట్లుగా చేస్తే దేవుడు వచ్చి నివాసము చేస్తాడు. దేవుడు చెప్పినట్లుగా ఒక కార్యం జరిగితే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. అందుకని ఎప్పుడు ఎక్కువ చెప్పిన విషయం ఏంటో తెలుసా? మీరేం చేస్తానంటే ప్రాముఖ్యం కాదు. అక్కడ మీరు ఎంత గొప్ప కార్యం చేస్తానంటే అసలు ప్రాముఖ్యం కానే కాదు. మీరు చేసే దాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడా లేదంటువంటిదే ప్రాముఖ్యం. మీరు ఎంత గొప్ప కార్యమైనా సరే చేయండి, దేవుడు దాన్ని అంగీకరించకపోతే అది వేస్టే. అది మేలిం బంగారంతో చేయండి, డైమండ్స్తో చేయండి, అక్కడ కనుక దేవుని చిత్త ప్రకారం కనుక విషయాలు కనుక లేకపోతే, దేవుడు అక్కడ ఉండడానికి ఇష్టపడకపోతే ఆ ప్లేస్కి వాల్యూ లేనే లేదు. ఫిజికల్ గా బిల్డింగ్ కి వాల్యూ ఉండొచ్చు, దానికి కొంత వర్త్ ఉండొచ్చు, దానికి వాల్యూ ఉండొచ్చు, ఉన్నటువంటి వస్తువులు బట్టి వాల్యూ ఉండొచ్చేమో, కానీ అసలైనటువంటి ఆయన ఎవరైతే రావాల్సి ఉందో ఆయన లేనప్పుడు దానికి విలువే లేదు. అందుకని దేవుడు ఏదైనా చెప్పినప్పుడు చేసే విషయంలో దేవుడు చెప్పినట్లుగానే చేయాల్సి ఉంటుంది. మధ్యలో సొంత జ్ఞానం ఉపయోగించడానికి వీలు లేనే లేదు. దేవుడు చెప్పాడా, దేవుడు చెప్పాడు చేయాలి. దేవుడు ఎప్పుడు అక్కడికి వస్తాడు తెలుసా? దేవుడు చెప్పినట్టుగా చేస్తే. మన జీవితం దేవుడు ఎప్పుడు పని చేస్తాడు తెలుసా? ఆయన చెప్పినట్టుగా నేను చేస్తే. సంఘంలో దేవుడు ఎప్పుడు ఉంటాడో తెలుసా? ఆ పరిచయం దేవుడు చెప్పినట్టుగా పరిచయం ఎక్కడ జరిగితే. ఆ కుటుంబంలో దేవుడు ఎప్పుడు ఉంటాడో తెలుసా? కుటుంబం దేవుడు చెప్పినట్టుగా చేస్తే. ప్రతిదీ కూడా దేవుడు చెప్పినట్లుగా చేసినప్పుడే దేవుడు అక్కడ ఉంటాడు. దేవుడు అక్కడ ఉంటేనే ఆ పరిశుద్ధ సన్నిధి ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు మనకి వస్తాయి. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి, మొదటి సమయాల గ్రంథానికి వెళ్దాం. మొదటి సమయాల గ్రంథము 4వ అధ్యాయం. మొదటి సమయాల గ్రంథము 4వ అధ్యాయం. చూడండి, ఇక్కడ ఈ నిబంధన మందసం యొక్క వాల్యూ ఏంటో
అది ఏ రకంగా మనిషి యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుందో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. తర్వాత మనం నెక్స్ట్ వీక్ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం. ఇక్కడ 4వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి ఫిలిస్తీన్లకి యుద్ధము జరగడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి ఫిలిస్తీన్లు ఎప్పుడు కూడా బద్ద శత్రువులు. నిత్యము కూడా ప్రతిసారి కూడా తరచుగా ఈ ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ ప్రజలను వేధిస్తూ ఉండాలి, విసిగిస్తూ ఉండాలి, ప్రధానికి ఆటంకపడుతూనే ఉండేవాళ్ళు. కానీ అలాగని ఇక్కడ ఒకసారి కూడా ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ ప్రజల మీదకి వచ్చినప్పుడు ఇక్కడ యుద్ధానికి ఇజ్రాయెల్ ప్రజలు రెడీ అయ్యారు, ఫిలిస్తీన్లు కూడా రెడీ అయ్యారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఏ అపోహలో బ్రతుకుతున్నారంటే, మేము ఇజ్రాయెల్లో కాబట్టి దేవుడు మాకు తోడుకున్నాడు కాబట్టి, గతంలో చాలా విషయాల్లో దేవుడు మాకు సహాయం చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా దేవుని యొక్క సహాయం మాకు ఉంటది అనుకున్నారు. కానీ యాక్చువల్గా అది అపోహలో వాళ్ళు బ్రతుకున్నారు. అది అపోహ అనే విషయం వాళ్ళకి ఇంకా తెలియదు. సరే, వాళ్ళు యుద్ధం టైం వచ్చింది, వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళు గెలుస్తామనేటువంటి ఖచ్చితమైన కాన్ఫిడెన్స్ వాళ్ళు లేరు. ఎందుకంటే ఇంతకు ముందు వరకు ప్రతి విషయంలో దేవుడు మనకి విజయాన్ని ఇచ్చాడు. ఇందులో కూడా డౌటే లేదు, ఖచ్చితంగా మనం గెలిచి తీరుతాం. ఎందుకంటే మనం క్రిస్టియన్స్ కాబట్టి, మన ఇజ్రాయెల్ ప్రజలం కాబట్టి ఖచ్చితంగా మనం గెలిచి తీరుతాం అనుకొని యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, 2వ వచనం చివరి సెకండ్ లాస్ట్ లైన్ చదువుతాను చూడండి. 4వ అధ్యాయము 2వ వచనంలో చివరి 2 లైన్లు చదువుతారు, లేదా 3 లైన్లు చదువుతాను. ఇజ్రాయేలు ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. అంచనాలు మొత్తం తారుమారైపోయినాయి. వీళ్ళు ఏమనుకున్నారంటే, ఫిలిస్తీన్లు మనం గెలుస్తాం అనుకుని వీళ్ళు అపోహలో వెళ్ళారు యుద్ధానికి, ఆ కాన్ఫిడెన్స్ వెళ్ళారు. కానీ తెర జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళు వెళ్ళాక అక్కడ 4,000 మంది ఎక్కువతో కాకుండా 4,000 మంది సింపుల్ చచ్చిపోయారంట. ఇప్పుడు చచ్చిపోయినప్పుడు చూడండి, ఇప్పుడు నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. 3వ వచనం నుండి. కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇజ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిస్తీన్ల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందస్సము మనము తీసుకొని మన మధ్య నుంచుకొందుము రండి. అది మన మధ్య నుండినడలా అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఇందుకు వచ్చారు సాయంత్రం. వచ్చిన తర్వాత ఆలోచన మొదలుపెట్టారు, ఎందుకు మన యుద్ధంలో ఓడిపోయాం. ఇప్పుడు చూడండి, ప్రతిదీ ఆలోచించుకోవాలి. ఎందుకు మనం ఓడిపోయాం, మన ప్రార్థనలు ఆలకించట్లేదు, ఎందుకు ఆలకించట్లేదు, ఇవన్నీ కూడా పరిశీలించుకోవాల్సిన విషయం ఇవి. ఇప్పుడు ఇక్కడ చూడండి, వాళ్ళు కూడా ఇంటికి వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకున్నారు. వాళ్ళు ఎందుకు మన యుద్ధంలో ఓడిపోయాం. కొంతమంది పెద్దలు ఏం చేశారంటే, వెంటనే వాళ్ళు అన్నారు, వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే, మనం యెహోవా నిబంధన మందసాన్ని మనము తీసుకుని వెళ్ళలేదు కాబట్టి యుద్ధంలో ఓడిపోయాం. ఎరుకో ప్రాకారం చుట్టూ తిరుగుతున్నప్పుడు మందసాన్ని మనం మోసాం, యోర్దాన్ని దాడుతుంటే మనం మందసాన్ని మోసాం, ఇంకా చాలా యుద్ధాల్లో మనం మందసాన్ని తీసుకుని వెళ్ళాం. యుద్ధంలో మనకి దేవుడు సహాయం చేశారు, విజయం వచ్చింది మనకి. కానీ ఈసారి వచ్చేసరి మాత్రం మన విజయము రాలేదు. ప్రాబ్లం ఏంటో మనకు అర్థమైంది. యెహోవా మందసం మన మధ్య ఉంటే ఖచ్చితంగా మన యుద్ధంలో ఈజీగా గెలుస్తాం. అది మన మధ్య ఉంటే, గమనించండి, మీరు అండర్లైన్ చేసుకోండి, అది మన మధ్య ఉంటే, అది అన్నది మీరు అండర్లైన్ చేసుకోండి. అది మన మధ్య ఉంటే మనం ఖచ్చితంగా యుద్ధంలో మనం గెలుస్తాం అంటున్నారు. ఈ ఐడియా బాగుంది, అందరికీ నచ్చింది. ఎందుకంటే నిజమే, మందసం మన దగ్గర లేదు కాబట్టి ప్రాబ్లం వచ్చింది. మందసం ఉంటే ఖచ్చితంగా మన యుద్ధంలో గెలుస్తాం అనుకొని వాళ్ళు స్టార్ట్ అయ్యారు. అయితే మనం కొంచెం టైం లేదు కూడా కొంచెం ముందుకెళ్ళి చదువుకుని వెళ్తే, ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు యుద్ధంలో ఇంకా భయంకరంగా ఓడిపోవడం జరుగుతుంది. ఇంతకుముందు యుద్ధములో సహాయం చేసినటువంటి అదే మందసము ఈసారి వారికి ఏ రకమైన ఉపయోగపడలేదు. ఇంకా ఇంకా భయంకర దుర్బలమైన పరిస్థితుల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఓడిపోయారు వాళ్ళు. ఇప్పుడు అది మాత్రమే కాదు, కానీ ఇప్పుడు నిబంధన మందసం కూడా పట్టబడింది. ఇప్పుడు చూడండి, మనకి ఇది క్యాజువల్ లేదు. నిబంధన మందసం పట్టబడింది అంటే మనకు క్యాజువల్ ఇది మన సర్వసాధారణ. ఒక వస్తువుని ఫిలిస్తీన్లు తీసుకుని వెళ్ళిపోయారని మనం అనుకుంటున్నాం. కానీ యాక్చువల్గా దాన్ని, ఆ నిబంధన మందసం యొక్క యాక్చువల్ వాల్యూ ఏంటో తెలిసినటువంటి వీళ్ళు ఇప్పుడు దాన్ని తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఏం చెప్తాను తెలుసా, దేవుని యొక్క సన్నిధి యొక్క విలువ తెలుసుకోవాలి. అదే చెప్తాను ఇప్పుడు నేను. నిబంధన మనసు యొక్క వాల్యూ వాళ్ళకి అర్థం తెలుసు యాక్చువల్గా. అందుకు వాళ్ళు అది ఉంటే మనం గెలిచేవాళ్ళం కాబట్టి, అది లేదు కాబట్టి మనం గెలవలేదు. అది ఉంటే గెలుస్తాం కాబట్టి దాన్ని తెచ్చుకుని పెట్టుకుందాం, ఖచ్చితంగా మనం గెలుస్తాం అనుకున్నారు. పెట్టారు కానీ గెలవలేదు. ఇంకేం చేయాలంటే అసలు మందసం కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. మందసాన్ని కేవలము లేవీలు మాత్రమే తమను తాము పరిశుద్ధపరుచుకొని మోయవలసినటువంటి నిబంధన మందసాన్ని వాళ్ళు మోసుకొని తీసుకుని వెళ్ళిపోయారు అనేసరికి వీళ్ళకి ఆశ్చర్యం కలిగింది. అరే, మనం మోస్తే చచ్చిపోతామని దేవుడు చెప్పాడు, మనమే ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా చేయడానికి వీలైనటువంటి ఆ వస్తువుని ఒక దేవుడంటే నమ్మకం లేనటువంటి ఒక అన్యుడు వచ్చి దాన్ని ఎలా తీసుకొని వెళ్ళిపోతున్నాడు.
ఇప్పుడు ఇక్కడ ఇందులో ఆశ్చర్య విషయం ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ మందసం ఉంటే మన దగ్గర మనం గెలుస్తాం అంటున్నారు చూసారా. అనుకుని మందసాన్ని వాళ్ళు తీసుకుని వస్తారు మధ్యలోకి. తీసుకుని వచ్చి వాళ్ళ రియాక్షన్ ఒకసారి చదువుకుందాం చూడండి బైబిల్లో. నేను చదువుతాను. 5వ వచనం. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలులందరూ భూమి ప్రతిధ్వనించునంత గొప్ప కేకలు వేసిరి. ఇప్పుడు చూడండి, నిబంధన మందసం ఎప్పుడైతే వీళ్ళ మధ్యలోకి వచ్చిందో వీళ్ళంతా చాలా గొప్ప కేకలు వేశారంట. వీళ్ళెంత గొప్పగా కేకలు వేశారంటే ఆ సౌండ్ ప్రతిధ్వనించిందంట, రీసౌండ్ వచ్చిందంట. అంత గొప్పగా వీళ్ళు కేకలు వేశారు. వీళ్ళు వేసిన కేకలు విన్నటువంటి ఫిలిస్తీన్లకు కూడా ఆశ్చర్యం కలిగింది, వాళ్ళకు కూడా భయం కలిగింది. చూడండి నెక్స్ట్ వచనం చదువుతా, 6వ వచనం. ఫిలిస్తీన్లు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చానని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చానని అనుకుని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారికి లావు సంభ్రమింపలేదు. అయ్యయ్యో, మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవడు విడిపించగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి ఆలోచించండి, ఈ మందసం పట్ల ఒక బిలీవర్ యొక్క వ్యూ కాదు, ఒక అన్యుడు యొక్క వ్యూ. ఒక ఫిలిస్తీయుడు దేవుని నమ్మనటువంటి ఒక వ్యక్తి ఇచ్చే రియాక్షన్ ఒకసారి ఆలోచించండి. వాళ్ళకు కూడా ఈ పరిశుద్ధ నిబంధన మందసం మీద వాళ్ళకుంటూ కొంత జ్ఞానం, అవగాహన ఉంది. ఎప్పుడైతే వచ్చి వీళ్ళు కేకలేస్తున్నారో, ఇజ్రాయెల్ ప్రజల కంటే దాని మీద అంత గొప్ప నమ్మకం ఉంది, సంతోషం ఉంది కాబట్టి వాళ్ళు కేకలేస్తారు అనుకుంటాం. ఆ కేకలు విడిన తర్వాత వీళ్ళకి అదృష్టం అంటే దేవుని యొక్క మందసం వారి మధ్యలోనికి వచ్చింది. అయ్యో, ఇప్పుడు మనం రక్షించేవాడు, మన ఎంత దౌర్భాగ్యాలు మనం రక్షించేవాడే లేడు. ఎందుకని వాళ్ళు విన్నారు ఏమన్నా, ఐగుప్తులో నుండి బయటకు వస్తున్నప్పుడు దేవుడు వాళ్ళకి తెగులు రప్పించాడు, సముద్రాన్ని పాయలు చేశాడు, ఐగుప్తులు ఇన్ని రకాలుగా శత్రువులను వారు ఓడించాడు వాళ్ళ దేవుడు. ఇప్పుడు ఆయన మన మధ్య ఉన్నప్పుడు మనం ఎలాగున్నా గెలుస్తాం. ఇది ఇజ్రాయెల్ అనుకున్నటువంటి మాట కాదు, మనం ఓడిపోతామని ఫిలిస్తీయులు అనుకుంటున్నటువంటి మాట. ఎందుకంటే గతంలో ఆ మందసం యొక్క చరిత్ర చదివితే ఈ ఫిలిస్తీయులకు తెలిసిన విషయం అంటే, అది ఉండడాన్ని బట్టి, వాళ్ళ దేవుడు వాళ్ళ మధ్య ఉండడాన్ని బట్టి ఎవరూ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడలేకపోతున్నారన్న విషయం ఫిలిస్తీయులకు సైతం అర్థమైంది. ఆ మందసం రాగానే వీళ్ళే భయపడడం మొదలుపెట్టారు. అంటే మందసం పట్ల ఇటు ఇజ్రాయెల్ ప్రజలకు కానీ లేదంటే ఫిలిస్తీన్లకు కానీ ఎంత జ్ఞానం ఉందో ఒకసారి ఆలోచించండి. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఎంత ఎక్కువ ఉందో ఆలోచించండి. మన యుద్ధంకి వెళ్ళడం కూడా వేస్ట్ అనుకుంటారు. అంతగా ఈ నిబంధన మందసం అనేటువంటిది ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చింది. దేవుని సన్నిధి ఏమేస్తుందో ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే ఏమవ్వగలదో ఆలోచించండి. దేవుని సన్నిధి అంటే మనం చులకన అనుకుంటున్నాం, అదే మామూలు అనుకుంటున్నాం. 10 మంది కూడుకుంటే మనం కూడుకుని అనుకుంటున్నాం, కానీ ఇది దేవుని సన్నిధి అనే విషయమే మనకు అసలు తెలియట్లేదు. ఇది దేవుడు నిజంగా మన మధ్యనుంటే ఆ దేవుని సన్నిధి అనుభవించేటువంటి వ్యక్తి ఎంతగా మారుతాడో ఆలోచించండి. ఇక్కడ బైబిల్లో చూస్తే ఇజ్రాయెల్ ప్రజలు అంత ధైర్యం వచ్చింది, వాళ్ళు కేకలేస్తున్నారు. వాళ్ళు నిన్న యుద్ధంలో ఓడిపోయారు, 4000 మంది చనిపోయారు. అయినా సరే ఈ రోజు నిబంధన మంచం వచ్చేసరికి ఆ ప్రాబ్లం వాళ్ళు జయించారు అనుకున్నారు. రేపు ఖచ్చితంగా మన యుద్ధానికి వెళ్ళిన విజయం మంది ఖచ్చితంగా వస్తుంది అనుకుని వాళ్ళు కేకలేస్తే వీళ్ళు భయపడుతున్నారు. వీళ్ళు భయపడినప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ ఫిలిస్తీన్లో ఒక ఆయన అంటాడు. చూడండి 10వ వచనం చదువుతాను, 9వ వచనం చదువుతాను. ఫిలిస్తీన్లారా, చూడండి ఇప్పుడు ఒక ఆయన లేచి నిలబడి అంటున్నాడు, ఫిలిస్తీన్లారా ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొనిరి. ఫిలిస్తీన్లు యుద్ధం చేయగా ఇప్పుడు చూడండి, అంతకుముందే వాళ్ళు అమ్మో మేము యుద్ధంలోకి వెళ్ళామా అని వీళ్ళు భయపడుతుంటే ఎవరో ఒక ఆయన లేచి ఫిలిస్తీన్లకు ప్రసంగమే చేశాడు. చెప్పాలంటే బైబిల్ లేకుండా, స్వార్థ కాకుండా, దేవుని యొక్క వాక్యం కాకుండా జస్ట్ పాజిటివ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. ఒకసారి ఆలోచించండి, ఒక మామూలు ఒక అన్యులతో మాట్లాడుతున్నప్పుడు ధైర్యం నింపే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు అప్పటివరకు భయపడినటువంటి ఫిలిస్తీన్లు, ఇజ్రాయెల్ పడితే మనం యుద్ధం చేయలేమని భయపడినటువంటి వీళ్ళు ఒక మామూలు వ్యక్తి లేచి వాళ్ళకి కొంత పాజిటివ్గా కొంచెం ధైర్యపరిచి మోటివేట్ చేసినప్పుడు వాళ్ళు యుద్ధానికి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. ఎందుకు చెప్తానంటే, ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు వ్యక్తి జస్ట్ మామూలుగా మోటివేట్ చేస్తే దేవుని నమ్మినటువంటి ఒక వ్యక్తి, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి ఈ ఫిలిస్తీయులు భయపడినటువంటి వారు ఇప్పుడు సడన్ గా ఒకటి లేచి 4 మాటలు చెప్పగానే వాళ్ళ దేవుడు శక్తిమంతుడు తెలుసుండి కూడా యుద్ధానికి వెళ్ళడానికి వీళ్ళకి అంత ధైర్యం వచ్చిందంటే, అంటాను మనం చర్చకొచ్చి వాక్యం వింటున్నాం, వాక్యం ఇంకెంత ఎక్కువ మనల్ని ధైర్యపరచాల్సి ఉంది. ఎప్పుడైనా దీని గురించి మీరు ఆలోచించారా? ఒక మామూలుగా ఒక ఫిజికల్ మోటివేషనల్ క్లాసే అంతగా ధైర్యాన్ని నింపితే మనిషిలో, దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు ఇది ఎంతగా ధైర్యాన్ని ఇస్తుంది ఒకసారి ఆలోచించండి.
ఒక ఫిలిస్తీయుడు మామూలు మాట్లాడితే ఫిలిస్తీయుడు ధైర్యం వచ్చింది. కానీ ఇక్కడ నోరు తెరిచి బైబిల్ తెరిచి వాక్యం చెప్తే మనకు వాక్యం మన ధైర్యం నింపట్లేదు. కారణం ఏంటి? బోధించే వ్యక్తుల ప్రాబ్లమా, లేదా దేవుని యొక్క వాక్యంలో శక్తి లేదా? సార్ ఆలోచించండి. ప్రాబ్లం ఏంటంటే ఎలా వినాలో వాక్యాన్ని అలాగా మనం వింటలేదు. ఒక మామూలు వ్యక్తి ఉట్టి మాటలు చెప్తేనే ధైర్యం వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు మనకి ఇంకెంత ధైర్యం రావాల్సింది? యాక్చువల్గా ప్రతి ఒక్క సిచ్యువేషన్ ని తన కంట్రోల్ పెట్టినటువంటి దేవుని యొక్క వాక్యం మనం వింటున్నప్పుడు ఈ వాక్యం ఎంత ఎక్కువగా మనకు ధైర్యం నింపాలి ఒకసారి ఆలోచించండి. అందుకంటే ప్రసంగాన్ని సులభంగా చూడ, ప్రసంగ వాల్యూ తెలుసుకుంటున్నాను. బయట ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాలంటే నువ్వు మామూలుగా ఫేస్ చేయలేవు. ఇక్కడికి వచ్చి వాక్యం వింటేనే ఫేస్ చేయగలుగుతారు. ఒక మామూలుగా ఒక ఫిలిస్తీయుడు ప్రసంగం చేస్తే జస్ట్ 4 మాటలు చెప్తే వాళ్ళు ధైర్యం తెచ్చుకొని మనం యుద్ధం చేయలే, మనం ఓడిపోతాము అని అప్పుడు నమ్మినటువంటి వాళ్ళు సడన్ గా ఒక లేసి మాటలు చెప్పగానే సరే యుద్ధానికి వెళ్దామని అని వాళ్ళ దేవుడు గొప్పవాడని తెలిసినప్పుడు కూడా యుద్ధానికి వెళ్ళడానికి వీళ్ళు పూనుకున్నారంటే వాడు ఎవడో మాట్లాడే మాటలు అంత ధైర్యం నింపినాయి వీళ్ళకి. ఒక మనిషి మాట్లాడితే అంత ధైర్యం వస్తే ఒక దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇంకెంత ధైర్యం మనకి రావాలి. కానీ ఇంకనూ మనం భయపడుతూనే ఉంటాం. పరిస్థితి ఇంకనూ మనం ఏంటంటే నిరుత్సాహపడుతుంటాం. ప్రాబ్లం ఫేస్ చేయడానికి ఇష్టపడడం, ధైర్యం నిలబడడానికి ఇష్టం, దేవుని కొరకు కష్టమైన నష్టమైనా నిలబడడానికి ఇష్టపడడం. పరిస్థితులు ఊరినే బెండ్ అయిపోతాం మనం. దేవుడు ఇక్కడ అంత క్లియర్గా చెప్తున్నాడు వాక్యాన్ని మనకి. అందుకంట నేనైతే ఏమంటానంటే మీరు ప్రసంగాలు విన్న తర్వాత కూడా మీరు ఇంకా మారట్లేదంటే మీరు ప్రసంగాన్ని సీరియస్గా తీసుకోవడం అర్థం. ఒక మనిషి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి యొక్క మాటలు విని వీళ్ళంత ధైర్యాన్ని సంపాదించుకున్నప్పుడు మన చర్చిలో కూర్చొని దేవుని యొక్క సన్నిధానం చెప్పుకుంటూ దేవుని యొక్క వాక్యం అని చెప్పుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని వినిన తర్వాత కూడా ఇంకనూ అలాగుని ఉంటున్నామంటే ఆలోచించండి ప్రాబ్లం ఎక్కడ ఉంటుందో. వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు ధైర్యం తెచ్చుకొని యుద్ధానికి వాళ్ళు రెడీ అయ్యారు. ఆ తర్వాత 10వ వచనం చూస్తే